ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు. క్వశ్చన్లో నేను సాల్వ్ చేసే అప్రోచెస్ లేదా టెక్నిక్స్ ఇంపార్టెంట్. నేను 2 టెక్నిక్స్ చెప్తాను, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకటి, ఒక చాప్టర్లోని కాన్సెప్ట్ వేరే చాప్టర్లో ఎలా అప్లై చేయాలి. రెండోది, రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ని ఎలా స్మార్ట్గా యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక చాప్టర్లోని కాన్సెప్ట్ వేరే చాప్టర్లో. బిఫోర్ దట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి 80 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో ప్రయాణించాడు. ఇందులో కొంత దూరం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కాలినడకన అంటే వాకింగ్ కాలినడకన మరియు మరికొంత దూరం మిగతా డిస్టెన్స్ కొంత దూరం వాకింగ్ తోటి 8 km/h, మిగతా డిస్టెన్స్ బైసికల్ తోటి 16 km/h తోటి ట్రావెల్ చేశాడు. అయితే అతను కాలినడకన ప్రయాణించిన దూరం ఎంత? అయితే ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు, వాకింగ్ చేసింది. ఫస్ట్ థింగ్, ఇది టైం స్పీడ్ డిస్టెన్స్ సంబంధించిన చాప్టర్. మనం ఏం చేద్దాం, మిక్స్చర్ అండ్ అలిగేషన్ కాన్సెప్ట్ టైం స్పీడ్ డిస్టెన్స్లో అప్లై చేద్దాం. టోటల్ 80 కిలోమీటర్స్ ఉంది కదా, మనోడికి ఎంత టైం పట్టింది? 7 hours టైం పట్టింది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వాడు 80 కిలోమీటర్స్ని కూడా వాకింగే చేశాడు అనుకుందాం. వాడు 8 km/h వెళ్తున్నాడు. 80 kilometers పోవడానికి ఎంత టైం పట్టిద్ది? వాడికి 8 10s are 80 అంటే 10 గంటలు పట్టిద్ది. ఓకేనా? అలా కాకుండా టోటల్ బైసికల్తోనే వెళ్తే వాడికి ఎంత పట్టిద్ది? 16 5 అంటే 5 గంటలు పట్టిద్ది. కానీ వాడు రెండిట్లో వెళ్ళాడు, బైసికల్ తోటి వాకింగ్తో వెళ్ళాడు కాబట్టి వాడికి 7 hours పట్టింది. ఇప్పుడు అలిగేషన్ అప్లై చేద్దాం. ఇదేమవుతుంది? 5కి 7కి డిఫరెన్స్ 2 అండ్ 10కి 7కి డిఫరెన్స్ 3 అంటే టోటల్ 5 parts ఇచ్చేసాడు. 5 parts వచ్చేసి 80 kilometers. మనకు కావాల్సిందంతా 2 parts. 1 part వచ్చేసి 16, 80/5. ఎప్పుడైనా 80/5 అంటే డినామినేటర్లో 5 వస్తే న్యూమరేటర్ డబల్ అయింది. సో 80/5 అంటే న్యూమరేటర్ డబల్ 16 అయింది. 0 తీసేసేయండి. ఓకేనా? 2 parts ఎంత అయింది? 1 part 16, 2 parts వచ్చేసి 32. దిస్ ఈజ్ వన్ అప్రోచ్. ఏది? టైం స్పీడ్ డిస్టెన్స్ క్వశ్చన్ని వేరే చాప్టర్లోని కాన్సెప్ట్ సాల్వ్ చేయడం. అలా కాకుండా రెండో కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టోటల్ డిస్టెన్స్ x కిలోమీటర్స్ వాడు వాకింగ్ చేశాడు, 80 - x వాడు బైసికల్ చేశాడు. నాకు తెలియదు ఆ డిస్టెన్స్. ఓకేనా? నేనేం చెప్తున్నా అంటే చూడండి, స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ టైం స్పీడ్ డిస్టెన్స్లో ఈ ఫార్ములా తప్ప మిగతా ఏమీ అవసరం లేదు. మనకు టోటల్ టైం ఇచ్చాడు. దీంతో మనం వాక్ చేసిన టైము మనకు తెలియదు, T1 అనుకుంటా. అలాగనే బైసికల్ మీద వెళ్ళిన టైము మనకు తెలియదు, T2 అనుకుంటా. టోటల్ టైం ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు T1 అంటే ఎంత? T అంటే ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వాడు x వెళ్ళాడు అనుకుంటా, x/8. నెక్స్ట్ మిగతాది ఎంత? 80 - x అవుతుంది. 80 - x. ఈ టైం ఎంత అవుతుంది? ఎంత స్పీడ్? ఎంత? 16. అంతే కదా, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇప్పుడు స్మార్ట్గా ఎలా యూజ్ చేసి సాల్వ్ చేయాలంటే, x అనేది ఖచ్చితంగా 8 మల్టిపుల్ ఉండాలి. ఇక్కడ 8 మల్టిపుల్ ఇది కాదు, ఇది కాదు. సో ఈ రెండిట్లోనే ఉంది, ఏదో ఒకటి పట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ పట్టుకుంటా. సపోజ్ 32 పెడతా ఇక్కడ x ప్లేస్లో 32 పడితే 8 4s are 32. సో 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 80 - x. x ఎంత? 32 కదా, 80 - 32. 80లో 30 పోతే 50, 50లోంచి 2 పోతే 48. 48/16 3 అవుతుంది. 4 + 3 మనకు 7 సాటిస్ఫై అయిందా లేదా? టోటల్ 7 hours కదా పట్టింది వాడికి. సో 4 + 3 సాటిస్ఫై అయింది. ఒకవేళ మీరు